చెప్పు తల్లే ఏంటి ఇది? నీ పేరేంటి? నా పేరు మేఘన మేడం. మేఘన. బాబాయ్ గొంతు. మా హస్బెండ్ నాకు ఇష్టం లేదండి. ఏంటి హస్బెండ్ అని ఇటు చూపిస్తున్నావు? ఇద్దరు ఎవరు హస్బెండ్ నీకు? రవి రవి మీ హస్బెండా? మరి ఆయన ఎవరు? మై బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్. తాళి కట్టాడటగా సీక్రెట్ గా కట్టాడా? నువ్వేంటి అతని దగ్గరికి వెళ్ళేటప్పుడు 2 తాళ్ళు వేసుకొని వెళ్తావా? లేదండి, నా మెల్లో ఉన్నది అది. కాదు, ఫస్ట్ అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. ఆ అబ్బాయి ఎప్పటి నుంచి పరిచయమో, రవి ఎప్పటి నుంచి పరిచయం, ఆ అబ్బాయితో పరిచయం ప్రేమిస్తున్నప్పుడు అతనితో తాళి కట్టించుకుని నువ్వు మళ్ళీ ఇతనితో ఎందుకు తాళి కట్టించుకున్నావు, వివరాలు చెప్పు. ఆయన కాలేజ్ ఎప్పటి నుంచి తెలుసండి నాకు. బలవంతంగా పెళ్లి చేశారు. నాకు ఈయన ఇష్టం లేదు. కృష్ణ ఇష్టం నీకు? ఈయన అంటే నాకు ఇష్టం లేదు. కృష్ణ ఆయన పెళ్లి చేస్తే ఇంకా సాటిని పెళ్లి చేసుకున్నాం మేము. అనుకోకుండా మాకు మ్యారేజ్ చేయడం, ఫస్ట్ నైట్ గా పంపించడం, ఆయన రావడం, అమ్మ వాళ్ళుగా మేము కలుసుకున్నాము. అది ఎందుకంత ఆ రోజే, ఆ ఫస్ట్ నైట్ రోజే మీరు అమ్మ వాళ్ళు ఒప్పుకోలేదు సార్. ఏది ఒప్పుకోలేదు? కుల మతాలు వేరని మాకు పెళ్లికి ఒప్పుకోలేదు. కాదమ్మా, మీరు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు కదా, అప్పుడు మీ ఇద్దరికి ఫస్ట్ నైట్లు ఏం జరగలేదా? ఫిజికల్ రిలేషన్ ఏమీ లేదా? అంత పవిత్రంగా ఉన్నారు. ఇట్లా అంటే కలిస్తే పెళ్లి చేస్తారు వాళ్ళే, ఇంకా ఒప్పుకోరు కదా అనుకున్నాం. కానీ వీళ్ళు ఇంకా బలవంతంగా మాకు కాపురం. సరే, నువ్వు పెళ్లి రోజు ఫస్ట్ నైట్ రోజు అబ్బాయి డోర్ తీసుకొని కిటికీలోంచి వచ్చాడు. అది రెడ్ హ్యాండెడ్ గా దొరికితే అందరి జీవితాలు నాశనం అవుతాయని తెలుసా? ఆ రిస్క్ ఎందుకు తీసుకున్నావు? అప్పుడు చచ్చిపోరా మీ తల్లిదండ్రులు? కదమ్మా, అసలు నీ పట్టుదల ఏంటమ్మా? ఫిజికల్ గా కలవ అంటే అప్పుడు పెళ్ళైన తర్వాత కలవచ్చు కదమ్మా. ఇప్పుడు ఎందుకు ఇదేంటి ఈ రోజు కలవాలి అంటే ఇష్టం కదా, ఇంకా ఇలా అయినా మాకు ఒకటి చేస్తారు అనేసి చేసాం అంతే. అదే పెళ్లికి ముందే చేయొచ్చు కదా, ముందే చేయొచ్చు కదా. చచ్చిపోతానని ఏదో అన్నావంట, ఏంటి? నువ్వు అన్నావా, అతను అన్నాడా? అతనే అన్నాడు. ఆయన తనంటే నాకు కూడా ఇష్టమే. ఇష్టమే లేండి, అది ఎవరు కాదన్నారు కానీ ఆ రోజే అలా కలవాలి అనేటటువంటి ఉద్దేశం, అంత రిస్క్ తో కలవాలనే ఉద్దేశం, తల్లిదండ్రులు చచ్చిపోతారు అని భయపడేమా? ఇంకా అందరికి దొరుకుతాం కదా అనేసి. దొరకాలి, రెడ్ హ్యాండెడ్ పెళ్లి అయి నాకేం చేస్తారు? ఇప్పుడు దొరికితే, అప్పుడు మీరిద్దరు కలుసుకుంటుండగా రూమ్ లో దొరికితే బయట ఇష్టం లేదు కదా సార్, మాకు ఇష్టం లేనప్పుడు అది ముందే ఏడవచ్చు కదా, అది ముందే చెప్పొచ్చు కదా ఇంట్లో వాళ్ళకి. ఆల్రెడీ చెప్పాం. సరే అమ్మా, ఇప్పుడు ఫస్ట్ నైట్ రోజు బయట అంతమంది జనాలు ఉంటారు, నువ్వు మీరిద్దరు అంతలా ఎట్లా మెయింటైన్ చేశారు తల్లి? లోపల ఎంతసేపు ఉన్నాడు వచ్చి? ఎంతసేపు ఉంటదిలేండి, చెప్పమ్మా ఎంతసేపు ఉన్నాడు? డ్యూరేషన్ 1 అవరా, హాఫ్ అన్ అవరా ఏదో ఉంటది కానీ టైము, ప్లానింగ్ టైము. ఎందుకులేండి మేడం, సిగ్గుపడుతుంది. సిగ్గు జీవితాలు నాశనం అయిపోయినాక 1 అవరా? 1 అవర్ ఎంతవరకు ఎవరు నీకు డోర్ కొట్టలేదు? ఏం ఎట్లా ఉన్నావమ్మా, నిన్నెవడ అడగలేదా? సరే, ఏంటమ్మా కిటికీలోంచి రావటం ఏంటి అసహ్యంగా? కిటికీలోంచి ఎలా వస్తుంది? డోరే తీసేయాల్సింది, అందరికి దొరకాలనుకున్నారుగా మీరు. సరే, తర్వాత ఏంటమ్మా, మరి మీ హస్బెండ్ తో ఫిజికల్ రిలేషన్ ఉందా నీకు? లేదు మేడం. ఉందా అంటున్నాడు. ఫస్ట్ 6 months బాగానే ఉన్నారు. అసలు మీ హస్బెండ్ తో నీకు ఇప్పటిదాకా రానివ్వలేదు మేడం నేను. ఏమ్మా? లేదు, ఫస్ట్ 6 months మళ్ళీ బాగానే ఉంది. కొంచెం ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా మీ ఇద్దరు? 6 months ఉంది, మళ్ళీ 6 months నుంచి పూర్తి దూరం పెట్టేసింది. ఏంటి ఇప్పుడు కృష్ణ ఏమైనా ఫీల్ అవుతాడని చెప్తున్నావా ఏంటి? మా హస్బెండ్ తో ఏమీ లేదని.